నన్ను క్షమించలేడు. ఆ పాపిష్టిదాన్ని కట్టబెట్టి నీ జీవితాన్ని నాశనం చేశాను. ఎక్కడ జరుగుతుందా షూటింగ్? రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. ప్రపంచంలో కల్తీ లేని ఆహారం తల్లిపాలు. అన్ని పాలల్లోనూ తల్లిపాలే శ్రేష్టం. తల్లిపాలలో మురిపాలుంటాయి. పిల్లల ఎదుగుదలకు ఆరోగ్యానికి తల్లిపాలు చాలా అవసరం. బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్. శభాష్! నువ్వు తల్లిపాల గురించి చెప్తున్నావా? ఏమిటేది? ఏ పాపం చేసినా నీ పాప పాలు ఇవ్వటం మానేసావే? న్యూసెన్స్ చేయకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నీ వెళ్ళటానికి రాలేదు, నీ అంతు చూడటానికే వచ్చాను. చెప్పు, ఈ పాపకు పాలు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పు. ఎందుకంటే నా షేపులు పాడవుతాయని, నా అందం చెడిపోతుందని. ఉసై మూర్ఖురాలా! ఆడదాని అందం శరీర షేపుల వల్ల రాదే. ఆ పాలెండలోని అమృతాన్ని బిడ్డకి పంచడం ద్వారా వస్తుంది. ఆడజన్మ దేవుడిచ్చిన వరం. ఒక మగాడికి భార్యగా, తల్లిగా సంపన్నత్వం నింపుకున్న దైవాంశే స్త్రీ జన్మ. అది అర్థం చేసుకుని నీ జన్మను సార్థకం చేసుకో. బిడ్డకు పాలు నేనివ్వను. దాన్ని చూస్తేనే నాకు అసహ్యం వేస్తోంది. దరిద్రాల! మాతృత్వంలోని మాధుర్యం తెలియని నిన్ను చూస్తుంటే బాధపడుతుందే. చూడు, భార్యగా నువ్వేం చేసినా క్షమించాను, కానీ తల్లిగా ఈ బిడ్డకు నువ్వు చేస్తున్న అన్యాయాన్ని మాత్రం సహించను, భరించను. చివరిసారిగా అడుగుతున్నాను, నీకు నేను నా బిడ్డ కావాలా? ఈ రంగుల ప్రపంచం కావాలా? నాకు విడాకులు కావాలి. అంతే. తను నాకు భార్యగాను, నా బిడ్డకు తల్లిగాను తగదనుకున్నాను. విడాకులు ఇచ్చేశాను. ఇదేంటి, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? ఎక్కడికమ్మా? సండే ఎగ్జిబిషన్ కి వెళ్దామన్నావుగా. నెక్స్ట్ సండే వెళ్దాంలే. ఈ రోజే తీసుకెళ్ళాలి. వద్దని చెప్పానా? విసిగించకుండా వెళ్ళు. హాయ్ పప్పీ, గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్ రాక్షస ఆంటీ. బ్యాడ్ మార్నింగా? అదేంటి? నాకు ఈ రోజు బ్యాడ్ మార్నింగే. ఏమ్మా? డాడీ వాళ్ళ ఎగ్జిబిషన్ తీసుకెళ్తా అని ప్రామిస్ చేసి ఇప్పుడు అడిగితే నెక్స్ట్ సండే అంటున్నారు. మీ డాడీ తీసుకెళ్ళకపోతే నువ్వు వెళ్ళావా? నేను చిన్న పిల్లని కదా, ఎలా వెళ్తాను? నేను తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. అయితే డాడీ చెప్పొస్తా. మీ డాడీతో నేను చెప్తానులే. అదేం రాక్షస ఆంటీ, ఎగ్జిబిషన్ కని ఇక్కడ తీసుకొచ్చావే? అక్కడికంటే ఇక్కడే బాగుంటుంది. ఎవరుంటారు ఇక్కడ? అందమైన అమ్మలుంటారు. మా అమ్మ కూడా ఉంటుందా? థ్యాంక్ యూ. నేను ఆటోగ్రాఫ్ తీసుకుంటా. అలాగే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిస్ ఇండియా, నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వరా? ఓకే. పాప చాలా స్మార్ట్ గా ఉంది. వాళ్ళ అమ్మగారు కూడా స్మార్ట్ గా ఉంటారు మీలా. అచ్చా, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలండి. సారీ, నాకు టైం లేదు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మేడం. మీరు తీసుకుని రండి. మేడం వచ్చేస్తున్నా. నేను చెప్పేది. ఓకే సార్, బాయ్. మేడం ప్లీజ్ ఒక 5 నిమిషాలు నా కోసం స్పేర్ చేయండి ప్లీజ్. సారీ, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఈ పాప ప్రతాప్ కూతురు. ప్రతాప్ కూతురా? మా డాడీ మీకు తెలుసా? పాప అడిగిన దానికి సమాధానం చెప్పరే. మీరు మిస్ ఇండియా అవటం వల్ల పొందిన దానికంటే మిస్ అయిందే ఎక్కువ. నోరారా అమ్మ అని పిలిపించుకోవడం కన్నా ఆడదానికి వేరే బహుమతి లేదండి. ఆడది తలుచుకుంటే 5 నిమిషాల్లో తల్లి కాగలదు. తల కిందులుగా తపస్సు చేసినా నాలా మిస్ ఇండియా కాలేదు. అయితే ప్రతాప్ అతనెవరో నాకు తెలీదు. డాడీ డాడీ, నేను మిస్ ఇండియాని చూసాను. మిస్ ఇండియా చూసావా? ఎక్కడా? అదేదో హోటల్లో. మిస్ ఇండియా నన్ను లవ్ చేస్తుంది కూడా. లవ్ చేస్తుందా? అవును, చూడు నాకు ఆటోగ్రాఫ్ ఎలా ఇచ్చిందో. కీర్తి ఎవరు తీసుకెళ్లారు దాని దగ్గరికి? ఎదురింటి రాక్షస ఆంటీ. హలో, రండి. జీవితంలో ఎవరి నేడైతే నా బిడ్డ మీద పడకూడదు అనుకున్నానో, దేని చూపైతే నా బిడ్డను తాకూడదు అనుకున్నానో తెలిసి నా కూతుర్ని ఆ పాపిస్తాన్ దగ్గరికి తీసుకెళ్తావా? చూడు, నీకు నాకు మధ్య వృత్తిపరంగా 1,00,000 గొడవలు ఉండొచ్చు. ఆ పగ సాధించడం కోసం నా కూతుర్ని బలి చేయకు. ఇంకొకసారి ఇలా జరిగిందంటే నా కూతురికే కాదు,
నీ కొడుకు కూడా తల్లి లేకుండా పోతుంది. నన్ను క్షమించండి, నేను ఒక బిడ్డకి తల్లినే. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. నిన్న మీ గతం తెలిసాక ఆమె చేసిన పనికి బాధేసింది. మీలాంటి భర్తను పోగొట్టుకున్నందుకు జాలేసింది. పాపను చూపిస్తే ఇప్పుడైనా ఆమెలో మార్పు వస్తుందని. మార్పు మనుషుల్లో వస్తుంది కానీ మృగాల్లో కాదు. స్కూల్ నుంచి రావాల్సిన బిడ్డ ఇంటికి రావడానికి 5 నిమిషాలు ఆలస్యం అయితేనే తల్లడిల్లిపోతుంది ఈ తల్లి. కానీ ఈ మహాతల్లి 5 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చి కన్న కూతురు కూడా చూడలేదు. కనీసం ఎలా ఉందని కూడా అడగలేదు. పేగు తెంచుకున్న బిడ్డని ప్రేమతో దగ్గర తీసుకోవాల్సింది పోయి పేరు పెంచుకోవడం కోసం ఫోటోలు తీసుకెళ్లిపోయింది. అటువంటి దాన్ని నా కూతురికి తల్లిని చేస్తావా? నా ప్రయత్నం తప్పని, మీ నిర్ణయమే కరెక్ట్ అని ఆమెను కలిసాకే తెలిసింది. ప్రపంచంలో చెడ్డ భార్య, చెడ్డ చెల్లి, చెడ్డ అక్క, చెడ్డ అత్త ఉంటారని విన్నాను, కానీ చెడ్డ తల్లి కూడా ఉంటుందని ఆమెను చూశాక తెలిసి ఆడదానిగా నేను సిగ్గుపడుతున్నాను. తల్లి లేని పిల్లని దురదృష్టవంతురాలంటుంది లోకం. కానీ మీలాంటి తండ్రి ఓడిలో పెరుగుతున్న ఆ పాప చాలా అదృష్టవంతురాలు. కోపంలో చేసుకున్నాను, సారీ. హలో, ఇక్కడ ఉన్నావేంటి? ఏమన్నా షూటింగా? అంత హుషారుగా ఉన్నావేంటి? ఏమన్నా ప్రాబ్లమా? అవును, బబ్లూకి స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే తల్లిగా ఆనందించాలి గాని దిగులెందుకు? పేరెంట్స్ డేకి వెళ్లి ఆ ప్రైజ్ తీసుకోనని గొడవ చేస్తున్నాడు. ఏ? వాళ్ళ డాడీ ఫంక్షన్ కి వస్తేనే తను వస్తాడట. అవును, పేరెంట్స్ డే అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలిగా. దుబాయ్ నుంచి మీ ఆయన రమ్మను. ఉంటేగా రావడానికి. అంటే మన ఇద్దరి కథలు వ్యాధులు ఒకటే. నేను నా భర్తకి విడాకులిచ్చి 5 ఏళ్లైంది. విడాకులు ఇచ్చావా? ఈ కార్ ఎవరిదండి? నీ మొగుడిది. నిజం చెప్పండి, ఇవన్నీ కొనడానికి మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేస్తున్నారు? దొంగతనమా? కాదు, మగతనం. అంటే డీటెయిల్డ్ గా చెప్పాలా? అయితే విను. మా ముసలి బాస్ కి వయసులో ఉన్న మంచి పెళ్ళం ఉంది. దానికి తోడు అవసరమైంది. ఆ అవసరం నన్ను తీర్చమంది. ఓకే అని సుఖ పెడుతున్నాను. అది హ్యాపీగా డబ్బు పెడుతోంది. 2 సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ చేస్తే మనం లక్షాధికారులు అయిపోవచ్చు. ఛీ! డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నారా? ఆడది చేస్తే వ్యభిచారం, మగాడు చేస్తే శృంగారం. ఇలాంటి వెధవ పనులు చేసి నాతో వచ్చి చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? సిగ్గెందుకు? ఇక్కడ నీతో ఏం చేస్తున్నానో అక్కడ అదే చేస్తున్నాను. దట్స్ ఆల్. హలో, హాయ్ డార్లింగ్. ముసలోడు ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఓకే, 5 నిమిషాల్లో నీ ఒళ్ళో వాళ్తాను. బాయ్. ఏమండి, ఈ చీర ఎలా ఉంది? నీ మొహలా బానే ఉంది. ఈ బ్లౌజు? అది బానే ఉంది. నా తల్లోకి ఈ మల్లెపూలు సరిపోతాయండి? దేనికి? మగాడికి మూడు రావడానికి. ఇప్పుడు 3 నీ ఎదో మౌన్ చూస్తే రాదు, నా బాస్ పెళ్ళం చూస్తే వస్తుంది. ఈ పూలు పెట్టుకునేది మీకు 3 తెప్పించడానికి కాదు. మరి కోటిలో ఓ ముసలి మార్వాడి సేటున్నాడు. నేనంటే పడి చస్తున్నాడు. కడుపుతో ఉన్నాను అని చెప్పినా కూడా పర్వాలేదు రమ్మంటున్నాడు. ఫ్రీగా కాదులేండి, గంటకో 50,000 ఇస్తానంటున్నాడు. మీరో గంట నేనో గంట కష్టపడ్డాం అనుకోండి, రోజుకో 1,00,000 వస్తుంది. సంవత్సరం తిరగకుండానే కోటీశ్వరులు అయిపోవచ్చు. తప్పే ఉందండి. భర్త అడుగుజాడల్లో నడవడం భారీగా నా ధర్మం. మీరొక్కరే కష్టపడి సంపాదిస్తుంటే నేను ఇంట్లో కూర్చొని తినడం ఏం బాగుంటుంది చెప్పండి? అందుకని
ఒళ్ళముకు చంపాయిస్తావా? మీరు ఒళ్ళు అమ్ముకునేగా సంపాదిస్తున్నారు. ఎంత ధైర్యమే నీకు? నువ్వు ఒక్క చెంప వాయిస్తే నేను 2 చెప్పులు వాయిస్తాను. నేను ఒక్క తప్పుడు మాట అన్నందుకే అంత కోపం వచ్చింది. మీరు చేస్తున్న పాపానికి నా కడుపు ఎంత రగిలిపోతుందో తెలుసా? నేను మగాణ్ణే. అయితే మీకో నీతి నాకో నీత? నీ పెళ్ళాం అంత పవిత్రంగా ఉండాలని నువ్వెలా అనుకుంటున్నావు? నా మొగుడు అంతే పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటాను. మర్యాదగా ఆ పాపిష్టి సొమ్ముని తగలబెట్టి నీతి నిజాయితీగా ఉండండి. లేదంటే తెగ తెంపులు చేసుకుపోతావా? మీరు మారకపోతే ఖచ్చితంగా అదే పని చేస్తాను. అయితే నేను మారను. నాకు నీకంటే డబ్బే ముఖ్యం. దానికోసం ఏ వెదవ పనైనా చేస్తాను. నువ్వు వెళ్ళిపో. వెళ్ళు. వెళ్ళవే. ఏంటి అలా చూస్తున్నావు? వెళతానన్నావుగా, వెళ్ళు. వెళ్తాను. నీలాంటి పాపిష్టి వెదవకి పెళ్ళంగా పడి ఉండటం కంటే మొగుడు వదిలేసిన పెళ్ళంగా ఉండటమే మంచిది. నీ గతం ఇంత విషాదమైంది అనుకోలేదు. ఐఎమ్ సారీ. సారీ ఎందుకు? మనిద్దరం ఒకరిని చూసి ఒకరు జారి పడాల్సిందే. నీ భార్య పుట్టిన బిడ్డను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. నా భర్త పుట్టింది ఏ బిడ్డ కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయాడు. మనిషికి వైవాహిక జీవితం విఫలం కావటం కంటే దురదృష్టం మరొకటి ఉండదు. ముఖ్యంగా ఆడదానికి. అల్లుడికి పెళ్లి చేయగలమా? మీరు వరి అవ్వకండి. ఈ పాటికి ఎక్కడొక్కడ పుట్టే ఉంటది. అదిగో పుట్టింది. చూసారా? చూస్తుంటే వీడియోలాగే ఉందిరా. బోనస్ గా చేతిలో బిడ్డ కూడా ఉంది. అయితే ప్రొసీడ్ అవుదాం పదా. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఏంటండి? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. అలా వస్తారా? రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. రండి మావయ్య. కట్ కట్ కట్. అట్ట కదయ్యా, రిక్వెస్ట్ చేయాలి. రండి మావయ్య. వచ్చానల్లుడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒక్కసారి ఈ అమ్మాయి ఫేస్ చూడు. స్వాతి ముత్యంలో రాధికండి. ఎవరివిడా? పాపం మీలాగే సెకండ్ హ్యాండ్. మీ ఇద్దరి జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతుంది. ఈవిడికి బాబున్నాడు. నీకు పాపుంది. ఈవిడికి భర్త లేడు. నీకు భార్య లేదు. మీరు ఓకే అంటే ఈవిడ డబల్ ఓకే. మీ వారు పోయి ఎన్నాళ్ళైంది? 8 ఏళ్ళైందండి. 8 ఏళ్ళ? అంటే ఈ బాబు నీకు పుట్టిన బాబు కాదా? నాకే పుట్టాడండి. ఆ, బాబు వయసు ఎంత? 8 నెలలండి. మరి మీ వారు పోయి 8 ఏళ్ళైంది అంటున్నావు? చచ్చిపోయింది మా ఆయనే కాని నేను కాదు కదండి. మావయ్య ఒకసారి వెళ్ళరా. అర్థమైపోయింది. నేను తర్వాత కలుస్తా. రండి. వెళ్ళండి. పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు. ఇంకొకసారి ఇలాంటి అదవ పని చేసావంటే మావయ్యను కూడా చూడను, మట్టర్ చేసేస్తా. భోజనం రెడీ. డాడీ రేపు మా స్కూల్లో పేరెంట్స్ డే. మాకు తెలుసు, మా పప్పికి గోల్డ్ మెడల్ కూడా ఇస్తున్నారు. కానీ తీసుకోవడానికి మీ పప్పి వెళ్ళటం. ఏమ్మా మా పప్పికి ఏమైంది? అసలు పేరెంట్స్ అంటే ఎవరు? అమ్మా నాన్న. మరి అమ్మ లేకుండా మనం ఎలా వెళ్తాం? అమ్మ తీసుకొస్తేనే నేను స్కూల్ కి వస్తాను. మీ అమ్మ రాదమ్మా, ఏ? చాలా బిజీ, టైం ఉండదు. నా ఫ్రెండ్స్ అమ్మలంతా బిజీయేగా, వాళ్ళు వస్తున్నారుగా. మీ అమ్మ అందరమ్మల్లా కాదమ్మా. అమ్మ రాకపోతే నేను వెళ్ళను. పప్పి అల్లరి చేయకుండా అన్నం తిను. నాకొద్దు. పప్పి రమ్మని ఫోన్ చేశావు దేనికి? నీకొచ్చిన ప్రాబ్లమే ఇప్పుడు నాకు వచ్చింది. ఏంటి? పేరెంట్స్ డేకి వాళ్ళ మమ్మీ రాకపోతే పప్పి కూడా వెళ్ళని మారం చేస్తుంది. తల్లి లేదంటే తట్టుకోలేదని ఆ పసిబిడ్డను బాధ పెట్టడం ఇష్టం లేక ఇన్నాళ్ళు అమ్ముందే వస్తుంది అని భ్రమ పెట్టి పెంచాను. నిజం చెప్పలేదు. నేను అలాగే బబ్లుని నమ్మించాను. ఇప్పుడు అదే ప్రాబ్లం అయింది. నీ బాబుకి తండ్రి కావాలి, నా పాపకు తల్లి కావాలి. మన ఇద్దరం భార్యాభర్తలు ఎందుకు కాకూడదు? మరో రకంగా అనుకోవద్దు. భార్యాభర్తలంటే పెళ్లి చేసుకుని కాపురం చేద్దామని కాదు. రేపు ఒక్కరోజు వాళ్ళ కోసం తల్లిదండ్రుల్లా నటిద్దాం. ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ ఆ పసి మనసును సంతోష పెట్టడానికి ఇంతకన్నా నాకు వేరే మార్గం కనిపించలేదు. ఏమంటావ్? సరే. అమ్మో, ఇదేంటిది? ఫంక్షన్ పెట్టుకుని మా పప్పి ఇంకా రెడీ కాలేదేంటి? నేను రానని చెప్పానుగా. మమ్మీ వస్తే వస్తానన్నావుగా. మమ్మీ రాలేదుగా. వచ్చిందిగా.
ఏది ఇదిగో నువ్వు నా మమ్మీవి కాదు ఎగిరింటి రాక్షస ఆంటీవి. కాదమ్మా, నేను మీ అమ్మని. అమ్మవైతే మా ఇంట్లో ఉండకుండా ఎగిరింట్లో ఎందుకుంటావు? అదా, ఒకసారి మీ నాన్న నన్ను కొట్టి బబ్లు తీసుకుని బయటకు వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోయాను. అంటే బబ్లు కూడా మా నాన్న కొడుకేనా? మీ నాన్న కొడుకు కాదమ్మా, నీ తమ్ముడు. ఏ భలే భలే. హలో మిస్టర్. నేను మిస్టర్ని కాదు, మీ డాడీని. నువ్వు డాడీ అయితే మరి మా మమ్మీని ఎందుకు కొట్టావు? మరి మమ్మీ నిన్ను కొట్టింది కదా, అందుకే నేను మమ్మీని కొట్టాను. మమ్మీ నువ్వెందుకు నన్ను కొట్టావు? అదే నువ్వు పప్పిని కొట్టావు, అందుకని నేను నిన్ను కొట్టాను. బబ్లు నువ్వు ఎప్పుడూ నన్ను కొట్టకు, అప్పుడు మమ్మీ నిన్ను కొట్టదు, నాన్న మమ్మీని కొట్టాడు. ఇంచక్క అందరం కలిసి ఉండొచ్చు. అలాగే కలిసి ఉందాం గానీ ఫంక్షన్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి. రన్ 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 రన్. సభకు నమస్కారం. ఎంతో బిజీగా సాగుతున్న ఈ యాంత్రిక జీవనంలో ఈ పేరెంట్స్ డేకి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పిల్లల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువుల మీద ఎంతుందో తల్లిదండ్రుల మీద అంతే ఉంది. ఒక స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ కావాలంటే ఆ తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో అవసరం. అందుకే ఈ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్స్ అవార్డ్స్ తో పాటు బెస్ట్ పేరెంట్స్ అవార్డ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించాం. ఈ ఫంక్షన్ కి బహుమతులు ప్రదానం చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ ని సస్పెన్స్ లో పెట్టాం, మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని. నౌ ఐ ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్ మిస్ కీర్తి, మిస్ ఇండియా. ఇప్పుడు బహుమతుల ప్రధానోత్సవం. మొదటి బహుమతులు: స్పోర్ట్స్ లో సెకండ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి బబ్లు, స్టడీస్ లో థర్డ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి పప్పి. నౌ వి ఆర్ ఇన్వైటింగ్ పప్పి, బబ్లు అండ్ దేర్ పేరెంట్స్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. మిస్ కీర్తి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. ఎక్స్క్యూజ్ మీ, ఈ శుభ సందర్భంలో అమ్మా నాన్నల గురించి కాస్త మా స్టూడెంట్స్ కి చెప్తారా? తప్పకుండా. ఆహా, ఓహో, ఇన్నాళ్ళకి అల్లుడా మజాకా అనిపించావయ్యా. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఎందుకు? నీ కూతురు మిస్ ఇండియాగా తిరిగి వచ్చినందుక, లేక తన చేతుల మీదుగా నేను ప్రైజ్ తీసుకున్నందుక? చిచ్చి, ఆ పాపిస్ దాని గురించి మాట్లాడకు. ఏనాడైతే నిన్ను నీ బిడ్డని కాదని వెళ్ళిపోయిందో ఆనాడైతే నా కూతురుగా చచ్చింది. మరి ఆనందం దేనికి? ఆలస్యమైనా మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నందుకు. ప్రియా, నువ్వు భార్యాభర్తలైనందుకు కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఏంటలేదు, హనీమూన్ కి టికెట్లు ఏమైనా ఏర్పాటు చేయనా? ఇదిగో నువ్వు మరీ దూరం వెళ్తున్నావు. మేమిద్దరం పెళ్లి చేసుకున్న భార్య భర్తలు కాలేదు. మరి పేరెంట్స్ డేకి పిల్లల్ని సంతోష పెడదామని అమ్మా నాన్నలా నటించాం. ఆహా. ఈ విషయం పిల్లలకు చెప్పావనుకో వాసిపోతుంది నీకు. రెగ్యులర్ గా వాడుతుండు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. దొరికిపోయావు, ఫుల్గా దొరికిపోయావు. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తా. సుందరమోగుడు గారు, సుందరమోగుడు గారు, ఏంటండి ఇది? నా ఇంటికి టూలెట్ బోర్డు పెట్టారు. ఆ ప్రశ్న గురు నేను కదా కమలాసనం. నువ్వు అడిగిన ప్రశ్న నేను వెయ్యాలి. మీరు కాదండి, నేను అడగాలి. అవునవును, ఆవిడే మా ఆవిడే అడగాలి. అడుగు. ఏమిటయ్యా చెప్పా పెట్టుకుంటే ఇల్లు ఖాళీ చేసేటివేనా? ఆంటీ గారు, ఆంటీ నేను కాదు, జయసుధ. నేను ఇల్లు ఖాళీ చేయటం ఏంటి? చూడండి జెంట్లమన్ అది అర్జుందే. దొంగ ఆ చిరంజీవి. దొంగ దొంగ అది మండరత్నంది. దొంగలు పడినట్టున్నారా? తెలుస్తుంది. ఏడి ఏడి దొంగడేడి? తెలీదండి, నా సామాన్ మొత్తం ఎత్తుకుపోయారు. మేడం, మేడం నేను కాదు, రాజేంద్ర ప్రసాద్. నిజం చెప్పు, మా ఇద్దరు సామాన్ కాజేసి ఎవరికి అమ్మేశావు? ఓ నాయన, నాకేం తెలుసు. నేను మా ఆవిడ మార్నింగ్ షో సినిమా చూసి వచ్చేసరికి టూలెట్ బోర్డులు తగిలించున్నాయి. నీకు ఫోన్ చేద్దాం లోపలికి వెళ్ళాం, ఈ లోగా నువ్వు వచ్చి పిలిచావు. చూడండి బాబు. వీడెవడండి బాబు? మోహన్ బాబు. రావులమ్మ. రావులమ్మ మా ఆవిడ కాదు,
విజయశాంతి. ఒరేయ్ వైఫ్ ఆఫ్ వరప్రసాద్ చంపేస్తాను. ఊరుకోండి. మా సామాన్ పోయి మీ పెడతాండి మధ్యలో మీ గోలేంటి? మీ సామాన్లు ఎక్కడికి పోలేదు. ఈ ఏడు ముందే ఆడొచ్చు కదా. సీన్ బిగినింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాను. ఒక్కడినాడా? ఇంతకు మా సామాన్లు ఎక్కడ ఉన్నాయి? రోడ్ నెంబర్ 10 హౌస్ నెంబర్ 11 లో ఉన్నాయి. అక్కడికి ఎవరు తీసుకెళ్లారు? నేనే. ఇద్దరు కుడికాయ లోపల పెట్టండి. కుటికాలు లేదు, ఎడం తొడలేదు. ఏంటి ఇలా మార్పిడి? ఆ మమ్మీ డాడీ ఒకటైపోయారు కదా, ఇద్దరు ఒకే ఇంటి ఉంటే బాగుంటుందని పిల్లలు గొడవ చేశారు. కాదంటే మీ బండారం బయటపడిపోద్దని నేను ఇల్లు మార్చేశాను. వాళ్ళు గొడవ చేశారా, నువ్వు డ్రామా చేసావా? నిజం, ఈ లవంగ మీద ఒట్టు. ఈయనే డ్రామా చేశారు. కాదు వాళ్ళే గొడవ చేశారు. డాడీ మమ్మీ మన కొత్తిల్లు భలే ఉంది డాడీ. ఇక్కడే ఉందాం మమ్మీ. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారయ్యా. మీకు కూడా బాగా నచ్చుతుంది. లోపలికి రండి. రండి. అది బెడ్రూమ్, ఇది లైబ్రరీ రూము, ఇది కిచెన్. ఇంటి వాస్తు అదిరిపోయింది. ఆహా. ముఖ్యంగా ఆ మాస్టర్ బెడ్రూమ్ మరీను. అబ్బా, అంత తిరిగిపోయిందా? ఆ. ఏది చూపించు. దా. ఇదిగో చూడు. ఆ, అర్రే ఎలా రే ఉంది? రే రే. అబ్బా, అయ్యో, ఎవరిని అడిగిల్లు మార్చావు? అడగడం ఎందుకు అల్లుడు? ఎలాగో మీ ఇద్దరు భార్యాభర్తలు అయిపోయారు కదా. మేము అయ్యింది అమ్మా నాన్నలం, భార్య భర్తలం కాదు. అమ్మా నాన్న కావాలంటే ముందు భార్యాభర్తలు అవ్వాలమ్మా, లేకపోతే లోకం ఒప్పుకోదు. మేము లోకం కోసం కదా అమ్మా నాన్నలో అయింది, పిల్లల కోసం. ఆ పిల్లలు నమ్మాలి అంటే ఇలా మీరు వేరు వేరు ఇళ్లలో ఉంటే నమ్మరు. ఎందుకు నమ్మరు? ఎలా నమ్ముతారండి? ఇంట్లో నాన్న ఎదురింట్లో అమ్మ ఉంటే నమ్ముతారా? ఒకవేళ నమ్మినా నిన్నటిదాకా రాక్షసాంటి రాక్షసంకుల్ అన్నవాళ్ళు సడన్ గా ఇప్పుడు మమ్మీ డాడీ అంటే విన్న పక్క వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఇదేదో సెటప్ అనుకుంటారు. చూడు బాబు, పిల్లలు మిమ్మల్ని అభిమానించాలి, అనుమానించకూడదు. అందుకే షిఫ్ట్ చేశాం. ఇక్కడైతే ఎంచక్క మొగుడు పెళ్ళలా ఉండొచ్చు. పక్కింటి వాళ్ళ దృష్టిలో ఆ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది. అలాగే మీ మనసును కూడా విశాలం చేసుకుంటే పిల్లల కోసం. ఆ లవంగం ఆ. లాయర్ గారు రమ్మన్నారు కదా, వెళదాం పదా. రేపు కదండి. సన్నాసి ఇవ్వాలే. ఓ, పద. ఇవ్వాలే, ఇవ్వాలే. పద. పదండి. ఆశీర్వదించాల్సిన చేతులతో అర్థిస్తున్నాను. ఆ పసివాళ్ళకి అమ్మా నాన్న అనే అమృతాన్ని రుచి చూపించారు. దాన్ని విషంగా మార్చకండి. ఆలోచిస్తుంటే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ అయితే మాత్రం ఒకే ఇంట్లో ఎలా ఉంటావు? మన ఇద్దరికి మన లిమిట్స్ తెలుసు, కమిట్మెంట్స్ తెలుసు. పొరపాటు జరిగే అవకాశమే ఉండదు. వేరువేరేళ్లలో వేరువేరుగా ఉండటం కంటే ఒకే ఇంట్లో వేరువేరుగా ఉందాం. ఎలాగో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. కిచెన్ హాల్ కంబైన్డ్ గా ఉపయోగించుకుందాం. రెంట్ కూడా బాగా ఎక్కువ కదా. ఇద్దరం చెరుసాకం చేసుకుందాం. అలాగే పనులు కూడా. ఏమంటావ్? సరే. ఏమన్నా మేడం గారు, ఆరైపోయింది లేవండి. హలో, కోడి పుంజులా కుయ్యక్కర్లేదు. మీకంటే అరగంట ముందే లేచాం. నిన్ను లేపటం తప్పితే మాకు వేరే పని లేదు అనుకున్నావా? ఉంటే ఎందుకు అరుస్తావు? తిన్నదరక్క ఓసిన అత్తంగా బుచ్చి. నేను లేపింది మా పప్పిని. ఓహో, మేడం అంటే మమ్మల్ని అనుకున్నావు. ఆహా, నీకంత సీరియల్ లేదులే. ఇదిగో పొద్దున మాకు మీ సుప్రభాతం ఏంటి? తన రెడీ అయ్యి మమ్మల్ని కూడా రెడీ చేసుకోండి. నువ్వు రావే. విన్నావుగా, వెళ్ళు. తమరు కూడా. ఇదిగో శుభలక్ష్మి, మేము దోశలేసి అన్నం వండేసాం. నువ్వు త్వరగా చట్నీ చేసి కూరలు చేసేస్తే తిని పెడతాం. చట్నీలు కూరలు కాదు, చట్నీ కూర ఒక్కొక్కటే. ఏదో ఒకటి తగలబడు. మినిమం 45 మినిట్స్ పడుతుంది. మొండి కట్టం. ఇదిగో పప్పి, త్వరగా రా, స్నానం చేపిస్తాను. మీకంత సీన్ తెలియదులే. మా పల్లెల్ని అయిపోయి మీరు తనగా రెడీ అవ్వండి. చూడు, అక్క తమ్ముళ్ళ ఏం చక్కగా ఉన్నారు కదా. వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. మీరేంటి? ఏంటి? ఐఎమ్ సారీ. నేను డాడీ కరెక్టాను మమ్మీ. డాడీ, నేను మమ్మీ స్కూటర్లో వస్తాను. పోనీ డాడీ. ఇదిగో జాగ్రత్తగా తీసురా. సేమ్ టు యూ. టాటా. మమ్మీ మమ్మీ, డాడీ వెళ్ళిపోతున్నారు. నువ్వు త్వరగా ఓవర్టేక్ చేయి. టాటా, బై బై. డాడీ, మమ్మీ వాళ్ళు ఓవర్టేక్ చేశాడు. నువ్వు తన పోడి. లేడీస్ తో మనకు పోటీ ఏంట్రా, వదిలే. లేడీస్ కాబట్టి మనకి ఇచ్చాడు. కమ్ ఆన్, స్పీడ్ పెంచు. కష్టం బాబు. అయ్యగారి బండి ఎంతకంటే స్పీడ్ అల్ల. ఇదే హై స్పీడ్. నువ్వేంట్రా నా బాడీ గార్డ్ లాగా? మీకు కాదు బాడీ గార్డ్, మీ కారుకు బాడీ గార్డ్. ఏదో దీన్ని నమ్ముకుని పిల్లజాలతో బతికేస్తాను. మొన్న అబ్బాయిని అమెరికా పంపించాను. ఇంకా ఆ ఇంజిన్ గేర్ బాక్స్ పడిపోతే మీరు రమ్మన్నా మీ జోలికి రా. ఆహా, పెద్ద డోరు, 2 డోర్లు జంట. ఆహా, థ్యాంక్స్ బాబు, ఇవాటికి చాలు. ఓ ఇహో. నువ్వు బట్టలు ఉతకడానికేనా? కాదు,
బకెట్ లో బట్టలు వేసుకుని బాత్రూమ్ కెళ్ళి కొడదామని. అబ్బా ఎంత సువాసన వచ్చిందో జోకు. వాసన నా జోకుది కాదు. మ్. పొయ్యి మీద మాడుతున్న మీ పప్పు. ఆ, అయ్యో మర్చిపోయానే. మమ్మీ ఆ? ఈ బబ్లు చూడు, నాకు మీసం కళ్ళు చూడు ఎలా పెట్టాడో. రే బబ్లు, ఏంటిది పెదవా? తనెవరు? అక్క. ఇంకెప్పుడు ఇలాంటి వెదవ పనులు చేయకు. సారీ చెప్పు అక్కకి. సారీ సిస్టర్. వెళ్ళి చదువుకోండి. నువ్వు కూడా. ఏయ్! అయ్యో సారీ అండి. సారీ అంట. నువ్వు ఒకటి గమనించావా? ఏంటి? మనం అనుకున్నట్టు అన్ని బానే షేర్ చేసుకుంటున్నాం. ఒక్క పనే ఇద్దరం చేస్తున్నాం. ఏం పని? స్కూల్ కి పప్పిని బబ్లుని ఇద్దరం తీసుకెళ్తున్నాం, ఇద్దరం తీసుకొస్తున్నాం. అలా కాకుండా నన్నే తీసుకెళ్లి నన్నే తీసుకురమ్మంటారా? చస్తే కుదరదు. అదే మరి చెప్పేది పూర్తిగాను. నువ్వు మార్నింగ్ తీసుకెళ్తే నేను ఈవినింగ్ తీసుకొస్తాను. కుదరదు. నేనే ఈవినింగ్ తీసుకొస్తాను, నువ్వు మార్నింగ్ తీసుకెళ్ళు. మీరా అయితేనే